ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి శాంతి పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. శ్రేష్టమైన ధర్మం. 4 ఆశ్రమాలలో ఉన్నవాళ్ళకి కూడా శ్రేష్టమైన ధర్మం ఏది అని యుధిష్ఠిరుడు ప్రశ్నింపగా భీష్ముడు ఇలా బోధించాడు. విహితమైన సమస్త ధర్మాలు కూడా స్వర్గప్రదాలే. తపస్సుకు ఫలం సత్యజ్ఞానం. అనేక ద్వారాలున్న ధర్మానికి సంబంధించిన ఏ పని కూడా విఫలం కాదు. నిజానికి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ లోక వ్యవహారానికి సారం అంటూ ఏదీ లేదు. ఈ లోక వ్యవహారం మారుతున్న కొలది దీని విషయంలో వైరాగ్యమే కలుగుతుంది. ఇందులో సంశయం లేదు. యథా యథా చ పర్యేతి లోకతంత్రమసారవత్ తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయః. శాంతి పర్వము 174:4. యుధిష్ఠిరా, లోకం ప్రవర్తన ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటుంది. ఇది అనేక దోషాలతో నిండి ఉంటుంది. అందుచేత బుద్ధిమంతుడు ఈ లోక వ్యవహారంలోనే చిక్కుకొని ఉండకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి. దుఃఖం కలగకుండా ఉపాయం. ధనం నష్టమైనా, దార పుత్ర పిత్రాదులు మరణించినా దుఃఖం కలగకుండా చేసే బుద్ధి అనగా ఆలోచన ఉపాయం ఏది అని యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు. భీష్ముడు దానికి సమాధానం చెబుతూ, పుత్రవియోగంతో దుఃఖిస్తున్న సేనజిత్తు అను రాజుకు ఒక బ్రాహ్మణుడు చేసిన ఉపదేశాన్ని ఉదాహరిస్తూ సమాధానం చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు సేనజిత్తుకు ఇలా ఉపదేశించాడు. సుఖదుఖాలు ప్రతివానికి ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుచేత వాటిని అంతగా పట్టించుకొనకూడదు. మిత్రులున్నవానికైనా లేనివానికైనా, శత్రువులు ఉన్నవానికైనా, బుద్ధిమంతునికైనా బుద్ధివిహీనునికైనా దైవబలం చేత సుఖం వస్తూనే ఉంటుంది. బుద్ధిమంతుడైనంత మాత్రాన ధనవంతుడవుతాడని గాని, మూఢుడైన వాడు దరిద్రుడవుతాడని గాని నియమం లేదు. లోకంలో జరిగే ఈ వ్యవహారాన్నంతని బుద్ధిమంతుడు మాత్రమే గుర్తించగలుగుతాడు. ఒక ఆవు ఉందంటే అది లేగదూడకు చెందుతుంది, గొల్లవానికి చెందుతుంది, స్వామికి అనగా యజమానికి చెందుతుంది, దొంగకి చెందుతుంది. దాని క్షీరం ఎవరు త్రాగితే వానికి చెందినది అనుకోవాలి. ధేనుర్వత్సస్య గోపస్య స్వామినస్తస్కరస్య వా పయః పిబతి యస్తస్యాః ధేనోస్తస్యేతి నిశ్చయః. శాంతి పర్వము 174:32. మనోవాక్కాయాల చేత ఏ ప్రాణి విషయంలోనూ పాపకర్మ ఆచరించని వాడు బ్రహ్మగానే అవుతాడు. ఆశ అనే దానిని దుష్ట బుద్ధులు విడిచిపెట్టజాలరు. మనిషి జీర్ణించిపోతున్నా
అది మాత్రం జీర్ణం కాదు. ఇది ప్రాణాలున్నంత కాలము పీడించే రోగం. దీనిని విడచిన వానికే సుఖం ఉంటుంది. యా దుస్త్యజ దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః యోసౌ ప్రాణాంతికో రోగస్తాం తృష్ణాం త్యజత సుఖం. శాంతి పర్వము 174:55. కళ్యాణం విషయంలో తండ్రికి పుత్రుడు చేసిన ఉపదేశం. పితామహ, కాలం పరుగుడుతున్నది కదా, మానవుడు శ్రేయస్సు పొందే మార్గం ఏది అని యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక పుత్రునికి తండ్రికి మధ్య జరిగిన సంవాదాన్ని ఉదాహరించి సమాధానం చెప్పాడు. ఎల్లప్పుడూ స్వాధ్యాయాధ్యయనం చేస్తుండే ఒక బ్రాహ్మణునికి మహామేధావి అయిన మేధావి అను పుత్రుడు ఉండేవాడు. అతడు లోక వ్యవహారజ్ఞుడు, మోక్ష ధర్మ అర్థాలలో కుశలుడు కూడా. అతడొకనాడు, తండ్రి, మానవుని ఆయుర్దాయం అతి శీఘ్రంగా క్షీణించిపోతూ ఉంటుంది కదా, నేను ఎలాంటి ధర్మాన్ని ఒక క్రమం ప్రకారం అనుష్ఠించాలో చెప్పు అని తండ్రిని ప్రశ్నించాడు. పుత్ర, బ్రహ్మచారిగా ఉండి వేదాల అధ్యయనం చేసి తరువాత పితృదేవతల ఆరాధనం కోసం పుత్రులను కనాలి. అజ్ఞాదానం చేసి యథాశాస్త్రంగా యజ్ఞాలు చెయ్యాలి. తర్వాత అరణ్యానికి వెళ్ళి కొంతకాలం వానప్రస్థుడిగా ఉండి ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించాలి అని చెప్పాడు తండ్రి. ఆ మాటలు విని మేధావి, తండ్రి, లోకాన్ని ఒక మూల ఇలా దెబ్బలు కొడుతుండగా, అంతటా కప్పివేస్తుండగా, అమోఘంగా ఎగిరిపోతుండగా ఇలా ధీరుడు వలె చెబుతున్నావేమిటి? ఏవమభ్యాయతే లోకే సమంతాత్ పరివారితే అమోఘాసు పతంతీషు కిం ధీర ఇవ భాషసే. శాంతి పర్వం 175:7 అని అన్నాడు. అప్పుడు తండ్రి, ఏమిటది? నన్నేదో భయపడుతున్నట్లు మాట్లాడుతున్నావు. ఏది కొడుతున్నది, ఏది కప్పేస్తున్నది, ఏవి ఎగిరిపోతున్నాయి అని అడిగాడు. లోకాన్ని మృత్యువు ప్రహరిస్తూనే ఉంది. వార్ధక్యం కప్పివేస్తున్నది. రాత్రులు పగళ్ళు పరిగెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఈ పనులన్నీ వరుసగా చేసుకుంటూ కూర్చుంటే శ్రేయోమార్గం లభించేదెప్పుడు? మనస్సులో ఏవేవో ఆలోచిస్తూ తృణాలు ఏరుకుంటూ తింటూన్న వానిని హఠాత్తుగా వచ్చి మీద పడి తోడేలు గొర్రెను ఎత్తుకొని పోయినట్లు మృత్యువు లాగికొనిపోతుంది. తృణానీవ విచిన్వంతమన్యత్రగతమాన్ మానసం వృకీవోరణమాసాద్య మృత్యురాదాయ గచ్చతి. శాంతి పర్వము 175:13. ఏది శ్రేయస్కరమో ఆ పని ఈనాడే చెయ్యి, కాలం దాటపెట్టకు. అద్యైనా కురు యచ్చేయో మా త్వాం కాలోత్యగాదయం. శాంతి పర్వము 175:14. రేపు చేద్దాం అనుకున్న పని నేడే చెయ్యాలి. అపరాహ్నంలో చేద్దాంలే అనుకున్న పని పూర్వాహ్నంలోనే చెయ్యాలి. వీడు తాననుకున్నది పూర్తి చేశాడా లేదా అని మృత్యువు నిరీక్షించడు. శ్వః కార్యమధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం నాహి ప్రతీక్షతే మృత్యు కృతమస్య న వా కృతం. శాంతి పర్వము 175:15.
యువకుడుగా ఉన్నప్పుడే ధర్మం ఆచరించాలి. జీవితం అనిత్యం కదా. ధర్మం ఆచరిస్తే కీర్తి వస్తుంది, మరణాంతరం సుఖం కలుగుతుంది. పుత్ర పశ్వాది సంపదలతో మనస్సంతా అన్యకార్యాసక్తమై ఉన్న వానిని, నిద్రపోతున్న లేడిని వ్యాఘ్రం ఎగరేసుకొని పోయినట్లు మృత్యువు ఎగరేసుకొని పోతుంది. తం పుత్ర పశు సంపన్నం వ్యాసక్త మనసం నరం సుప్తం వ్యాఘ్రో మృగమివ మృత్యురాదాయ గచ్చతి. శాంతి పర్వము 175:18. గ్రామంలో సుఖంగా ఉండాలి అనుకొనడం మృత్యుముఖమే. అరణ్యం అనేది దేవతల నివాస స్థానం. అమృతము, మృత్యువు ఈ రెండు దేహంలోనే ఉన్నాయి. మోహం వల్ల మృత్యువును పొందుతాడు, సత్యం చేత అమృతాన్ని పొందుతాడు. నాకు ఇతర యజ్ఞాలతో పని లేదు. నేను శాంతి యజ్ఞరతుడనై బ్రహ్మయజ్ఞంలో స్థిరంగా ఉంటూ వాంగ్మన కర్మయజ్ఞ తత్పరుడనై ఉంటాను. ఎవడు తన వాక్కును మనస్సుతో అదుపులో ఉంచుకుంటాడో, ఏ పనిలో తపస్సు, త్యాగము, సత్యము ప్రతిష్ఠితములై ఉంటాయో అతడు సమస్తమును పొందగలుగుతాడు. విద్య వంటి నేత్రం లేదు, సత్యం వంటి తపస్సు లేదు, రాగం వంటి దుఃఖం లేదు, త్యాగం వంటి సుఖం లేదు. నాస్తి విద్యాసమం చక్షుః, నాస్తి సత్యసమం తపః, నాస్తి రాగసమం దుఃఖం, నాస్తి త్యాగసమం సుఖం. శాంతి పర్వము 175:35. ఏకత్వము అనగా అద్వైత జ్ఞానము, సర్వసమత్వ దృష్టి, సత్యనిష్ఠ, ఉత్తమశీలము, స్థిరత్వము, దేనిని దండించకుండడము, రుజుత్వము, ఆయా కర్మల నుండి మెల్లమెల్లగా దూరంగా ఉండడము. వీటిని మించిన విత్తం మరొకటి బ్రాహ్మణునికి లేదు. నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తం యథైకత సమత సత్యత చ. శీలం స్థితిర్దన్న నిదానమార్జవం తతస్తతశ్చో పరమః క్రియాభ్యః. ఓ బ్రాహ్మణుడా, ఏనాటికైనా మరణించేవాడివి. నీకు ధనాలెందుకు, చదువులెందుకు, భార్య ఎందుకు? రహస్యస్థానంలో దాగి ఉన్న ఆత్మను అన్వేషించుకో. నీ పితామహులు ఎక్కడికి వెళ్ళారు? నీ తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? నీకేమైనా తెలుసునా? కిం తే ధనైర్బాణవైర్యాపి కిం తే దారైర్బ్రాహ్మణ యో మరిష్యసి. ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం పితామహాస్తే క్వ గతా పితా చ. శాంతి పర్వము 175:38. తండ్రి పుత్రుని ఉపదేశం అనుసరించి మోక్ష మార్గాన్ని ఆశ్రయించాడు. యుధిష్ఠిరా, పుత్రుని మాటలు విని తండ్రి ఏమి చేశాడో నీవు కూడా సత్యధర్మపరాయణుడవై అలాగే చెయ్యి అన్నాడు భీష్ముడు. సుఖదుఖాల ప్రాప్తి. కొందరు ధనవంతులుంటారు, కొందరు ధన విహీనులుంటారు. వాళ్ల సుఖ దుఃఖ ప్రాప్తులు ఎలా ఉంటాయి అని యుధిష్ఠిరుడు ప్రశ్నించగా భీష్ముడు శంపాకుడు అను ఒక శాంత మనస్కుడైన ముని మాటలలో ఇలా సమాధానం చెప్పాడు. అకించనుడు అనగా ఏమీ లేనివాడు సుఖంగా నిద్రపోతాడు, సుఖంగా మేల్కొంటాడు. ధనవంతుడు క్రోధ లాభాలతో బుద్ధి నశించగా అడ్డంగా చూస్తూ
ఎండిపోయిన ముఖంతో కనుబొమ్మలు విరుస్తుంటారు. నేనే సౌందర్యవంతుడనని, ధనవంతుడనని, ఉన్నత వంశంలో పుట్టానని గర్వపడుతూ ఉంటాడు. తాను మనుష్యమాత్రుడు కొంటుంటాడు. ఇవి ధనం అధికంగా ఉంటే కలిగే దోషాలు. అందుచేత ధనం త్యజించిన వాడు సుఖంగా ఉండలేడు. త్యజించనివాడు సుఖంగా ఉండలేడు. ఉత్తమగతిని పొందలేడు. నిర్భయంగా నిద్రపోలేడు. ధనం త్యజించి సుఖంగా ఉండు. నాత్యక్త్వా సుఖమాప్నోతి, నాత్యక్త్వా విందతే ఫలం, నాత్యక్త్వా చాభయః సేతే త్వక్త్వా సర్వం సుఖీ భవ. శాంతి పర్వము 176:22. మంకి గీత. ప్రతివాడు ధనం కోసం ప్రయత్నం చేస్తుంటాడు కదా, అది విఫలమైనప్పుడు వానికి మనశ్శాంతి కావాలంటే ఎలా సంపాదించుకొనగలుగుతాడు అని యుధిష్ఠిరుడిని ప్రశ్నించగా భీష్ముడు మంకీ అను బ్రాహ్మణుని మాటలు ఉదాహరిస్తూ సమాధానం చెప్పాడు. మంకీ అనే బ్రాహ్మణుడు ధన సంపాదన కోసం ప్రయత్నించి అనేక పర్యాయాలు భగ్నాశుడయ్యాడు. ఏదో కొంత ధనం కూడబెట్టుకొని ఒక గిత్తల అనగా చిన్న ఎద్దుల జత సంపాదించి వాటిని రెండింటినీ మెడలకు ఒక త్రాటితో కట్టి వాటిని దమనం కోసం అనగా పని నేర్పడం కోసం తీసుకొని వెడుతున్నాడు. అక్కడ ఒక ఒంటె కూర్చుని ఉండగా అది మధ్యలోనికి వచ్చేటట్లు దాని 2 పక్కల నుంచి ఆ 2 గిత్తలు వెళ్ళాయి. ఆ ఒంటె కంగారుపడి లేచి ఆ 2 గిత్తలు దాని వీపు మీద నుండి అటూ ఇటూ వ్రేలాడుతుండగా మహావేగంతో పరిగెత్తుకొని పోయింది. అవి మెడల త్రాడు బిగిసి ప్రాణాలు విడిచాయి. అది చూచి అతడు, ఆహా, ఏమి ఆశ్చర్యము! భగవంతుడు రాసి పెట్టకపోతే ఎంత శ్రద్ధతో ఊహతో ప్రయత్నం చేసినా ధనం సంపాదించడానికి శక్యం కాదు కదా. న చైవావిహితం శక్యం దక్షేణాపీహితం ధనం యుక్తేన శ్రద్ధయా సమ్యగీహాం సమనుతిష్టథ. శాంతి పర్వము 177:9. ఈ ఒంటె నాకు అత్యంత ప్రియమైన ఈ వత్సతరాలను కాకతాళీయంగా పైకి ఎత్తివేసి దాని ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుతున్నది. దాని దేహం 2 ప్రక్కల ఇవి 2 మణుల వలె ప్రకాశిస్తున్నాయి. ఉత్క్షిప్య కాకతాళీయముత్పథేనైవ ధావతః మణీవోష్ట్రస్య లంబేతే ప్రియౌ వత్సతరౌ మమ. ఇప్పుడు సుఖానికి కేవలం నిర్వేదం అనగా వైరాగ్యం ఒక్కటే మార్గం అని తెలుసుకున్నాను. పూర్వులెవ్వరూ అనుకున్న కోరికలన్నీ తీరిన వాళ్ళు లేరు, తరువాతి కాలంలో కూడా ఉండరు. ధనం కోసం అన్ని ప్రయత్నాలు మానివేశాను. నాకిప్పుడు బుద్ధి వచ్చింది, మేల్కొన్నాను. కామమా, నీ మూలం ఏదో నేను తెలుసుకున్నాను. నువ్వు సంకల్పించడం వల్ల పుడతావు కదా, నేను సంకల్పమే చేయను. దానితో నీవు సమూలంగా నశిస్తావు. కామజనామీ తే మూలం సంకల్పాత్ కిల జాయసే న త్వాం సంకల్పయిష్యామి సమూలో న భవిష్యసి. శాంతి పర్వము 177:25. కామాన్ని లోభాన్ని విడిచిపెట్టి ఇప్పుడు సుఖంగా ఉన్నాను అని అంటూ మంకీ నిర్వేదం పొంది ఆత్మజ్ఞానవంతుడై బ్రహ్మైక్యం పొందాడు.
నిర్వేదం వల్ల మానస శాంతి. నిర్వేదం మానస శాంతిని ఇస్తుంది అని చెప్పే సందర్భంలో భీష్ముడు బోధ్యుడను జ్ఞాని మాటలను ఉదాహరించాడు. నహుషుడు శాంతుడైన బోధ్యుడను ఋషిని, మహర్షి, శమం ఎలా లభిస్తుందో మాకు ఉపదేశించుము అని కోరాడు. అప్పుడు ఆ ఋషి, నేను ఎవరికీ ఉపదేశం అంటూ ఏమీ చేయను. నాకు లభించిన ఉపదేశాన్ని పట్టి ప్రవర్తిస్తాను. శమానికి లక్షణం ఏమిటో చెబుతాను. దానిని పట్టి మీరే స్వయంగా అర్థం చేసుకోండి. నాకు పింగళ, కురరము అనగా గోరింక, సర్పము, తుమ్మెద, బాణం తయారు చేసేవాడు కుమారి ఈ 6 గురువులు. పింగళ, కురరః, సర్పః, సారంగాన్వేషణం వనే, ఇషుకారః, కుమారీ చ షడేతే గురవే గురవో మమ. శాంతి పర్వము 178:7 అని చెప్పాడు. దీని భావం భీష్ముడు ఈ విధంగా విశదీకరించాడు. రాజా, ఆశ బలవత్తరమైనది. ఆశ లేకపోవడం గొప్ప సుఖం. పింగళ ఆశను నిరాశ చేసుకొని సుఖంగా నిద్రపోయింది. పింగళ అను వేశ్య వస్తానన్న విటుని కోసం చాలా కాలం నిరీక్షించి చివరికి అతడు రాకపోవడం చేత వైరాగ్యం పొంది ఆ వేశ్యావృత్తినే పరిత్యజించి సుఖంగా ఉందట. ఒక గోరింక నోట్లో మాంసం ముక్క ఉండడం చూచి మిగిలిన పక్షులన్నీ దాని మీదికి వచ్చాయి. అది ఆ మాంసం ముక్క దూరంగా పారవేయగానే దానికి ఆ పక్షుల బాధ తొలగింది. ఎవడైనా ఇల్లు కట్టడానికి ప్రారంభిస్తే అది దుఃఖహేతువే కాని దానిలో సుఖమేమీ లేదు. సర్పం పరులు నిర్మించిన ఇంట్లో హాయిగా ఉంటుంది. గృహారంభో హి దుఃఖాయ న సుఖాయ కదాచన, సర్పః పరకృతం ప్రవిశ్మ్య సుఖమేదతే. వనంలో తుమ్మెదల వలె మునులు భిక్షావృత్తితో ఇతర ప్రాణులు వేటికి ద్రోహం చేయకుండా సుఖంగా జీవిస్తారు. బాణం తయారు చేయడంలోనే ఏకాగ్రచిత్తంతో ఉన్న ఒక ఇషుకారుడు పక్కనుంచే రాజు వెడుతున్నా కూడా గుర్తించలేదు. ఇషుకారో నరః కశ్చిదశావాస్తకమానసః సమీపేనాపి గచ్చంతం రాజానం నావబుద్ధవాన్. శాంతి పర్వము 178:12. చాలామంది ఒకచోట కలిస్తే నిత్యము కలహమే. ఇద్దరు ఒకచోట కలిస్తే ముచ్చట్లు తప్పవు. అందుచేత కుమారి చేతి గాజువలే ఒంటరిగా సంచరిస్తాను. బహూనాం కలహో నిత్యం ద్వయో సంకథనం ధ్రువం, ఏకాకీ విచరిష్యామి కుమారీ శంకకో యథా. వంట చేసి అతిథులకు భోజనాలు పెట్టడం అంటే ఒక కుమారికి చాలా ఇష్టమట. వచ్చి కూర్చున్న అతిథులకు అన్నం వండడానికై ఆమె ధాన్యం దంచుతున్నప్పుడు ఆమె చేతి గాజులు చాలా చప్పుడు చేస్తున్నాయి. ప్రక్క గదిలో కూర్చున్న వాళ్లకు ఆ ధ్వని వల్ల అసౌకర్యం కలుగుతుందని తలచి ఆమె అన్ని గాజులు తీసివేసి ఒక్కొక్క గాజే చేతులకు ఉంచుకున్నదట. అప్పుడు చప్పుడు లేదు. మానవునికి ప్రతిష్ఠ అనగా స్థిరత్వాన్ని ఇచ్చేది ఏది? బంధువులా, కర్మయా, ధనమా, లేక ప్రజ్ఞయా అని యుధిష్ఠిరుడు ప్రశ్నించగా భీష్ముడు మానవునికి ప్రజ్ఞయే అనగా బుద్ధిబలమే ప్రతిష్ఠ అని సమాధానం చెబుతూ ఒక చిన్న కథ కూడా చెప్పాడు. కాశ్యపుని కథ.
ఒకనాడు ధనమదంచేత మత్తుడైన ఒక వైశ్యుడు రథం మీద వెడుతూ ఉత్తమమైన నియమాలు పాటిస్తూ పవిత్రమైన జీవనం గడుపుతున్న కాశ్యపుడను ఋషి కుమారుణ్ణి రథం ఢీకొట్టి పడిపోయేటట్లు చేశాడు. నేల మీద పడిపోయిన ఆ ఋషి కుమారుడు కోపంతో, నిర్ధనుడనైన నాకీ జీవితం ఎందుకు, మరణిస్తాను అని అంటూ ఆత్మహత్య చేసుకొనడానికి సిద్ధపడ్డాడు. స్పృహ తప్పి పడి ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు నక్క రూపంలో వచ్చి అతనికి ఇలా బోధించాడు. కాశ్యప, ప్రాణులన్నీ తమకు మనుష్య జన్మ కావాలని కోరుకుంటాయి. అందులోనూ బ్రాహ్మణుడిగా పుట్టాలని కోరుకుంటాయి. నీకు బ్రాహ్మణ జన్మ లభించింది. అందులోనూ మంచి శ్రోత్రియుడుగా కూడా ఉన్నావు. దుర్లభమైన ఇలాంటి శరీరాన్ని చిన్న కోపానికి విడిచివేయాలని ఎందుకు అనుకుంటున్నావు? లాభాలన్నీ అభిమానం మీద, ఇది నాది అను భావం మీద ఆధారపడి ఉంటాయి అను శృతివాక్యం సత్యం. ఒక వస్తువును చూచి ఇది నా ధనం అనుకుంటున్నావు. నీకు ఆ వస్తువుకు ఉన్న సంబంధం ఆ అభిమానమే. నిజానికి నీకు దానికి సంబంధం లేనే లేదు. ఆ లోభం లేకపోతే నీవు ఈ వస్తువు లేకపోయినా సంతోషస్వరూపుడవే. సర్వే లాభాః సాభిమానాః ఇతి సత్యవతీ శృతిః. సంతోషణీయరూపోసి లోభాద్యదభిమన్యసే. శాంతి పర్వము 180. నీకు ఎటువంటి సంతోషింపదగిన రూపం ఉందో నీవు తెలుసుకొనడం లేదు. మానవులందరికీ చేతులుండడం చూచి మనకు కూడా చేతులుంటే ఎంత బాగుండును అని మేం అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా ధనం ఉంటే బాగుండును అని నువ్వు ఎలా అనుకుంటున్నావో చేతులుంటే బాగుండును, దీనికి మించిన లాభం ఏముంది అని మేం అనుకుంటున్నాము. మాకు చేతులు లేవు, అందుచేత కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోలేం. అనేక రకాల పురుగులు కుడుతూ దురద పెట్టినప్పుడు గోకి కొనలేం. 5 వేళ్ళు చేతులున్న వాళ్ళందరూ ఇలా కుడుతున్న పురుగుల్ని తొలగించుకుంటారు, గోకుకుంటారు. వర్షం, చలి, ఎండ మొదలైన వాటి నుండి తమను తాము రక్షించుకుంటారు. వస్త్రాలు, అన్నము, శయ్య మొదలైనవన్నీ గాలి లేని ప్రదేశాలలో ఉంటూ అనుభవిస్తారు. అనేక ఉపాయాల చేత ఇతర ప్రాణులన్నింటినీ వశం చేసుకొని వాటిని ఉపయోగించుకుంటారు. ఓ ముని, నాలుక లేక అనగా మాటలు రాక చేతులు లేని దీనమైన ఇతరమైన ప్రాణులన్నీ దైన్యంతో జీవిస్తుంటాయి. అదృష్టవశం చేత నువ్వు నక్కగా గాని, పురుగుగా గాని, ఎలుకగా గాని, సర్పంగా గాని, కప్పగా గాని, ఏదో మరో పాపజన్మగల జంతువుగా గాని పుట్టలేదు. ఇది లభించినందుకే సంతోషించాలి. అలాంటప్పుడు అన్ని ప్రాణులలో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ లభించినందుకు ఎంత సంతోషించాలి. ఏతావతాపి లాభేన తోష్టుమర్హసి కాశ్యప, కిం పునర్యోసి సత్వానాం సర్వేషాం బ్రాహ్మణోత్తమః. శాంతి పర్వము 180. చూడు, ఈ పురుగులన్నీ నా శరీరం మీద ఎక్కి ఎలా తినేస్తున్నాయో. చేతులు లేకపోవడం చేత నేనేమీ చేయలేకుండా ఉన్నాను. అయినా కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఎందుచేతననగా ఆత్మహత్య చేయకూడని పని. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకుంటే నాకు ఈ నక్క జన్మ కంటే కూడా
నీచమైన మరొక జన్మ రావచ్చును కదా. కొందరు పుట్టుక చేత సుఖవంతులే అయినా ఏదో విధంగా దుఃఖిస్తూ ఉంటారు. పూర్తిగా సుఖం మాత్రమే అనుభవిస్తున్నవాడు నాకెవ్వడూ కనపడలేదు. మీ మనుష్యుల సంగతే చూడు. అందరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు, తరువాత రాజ్యం కావాలని కోరుకుంటారు, తర్వాత దేవత్వం కావాలని కోరుకుంటారు. దేవత్వం లభిస్తే తరువాత ఇంద్రత్వం కావాలనుకుంటారు. మనుష్యా హ్యాజ్యతాం ప్రాప్య రాజమిచ్చంతి స్వనంతరం రాజ్యాద్దేవతమిచ్చంతి దేవత్వాదింద్రతామపి దేవత్వాదింద్రతామపి. శాంతి పర్వము 180:24. నువ్వు ధనికుడవైనా, రాజువైనా, దేవతవైనా, ఇంద్రుడవైనా కూడా తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది. హర్షము, శోకము, సుఖము, దుఃఖము ఇవన్నీ నీలో ఉన్నాయి. వాటిని గూర్చి విచారించి ఏమి ప్రయోజనం? వాటిని నియమించుకొనవలసినది నువ్వే. అన్ని కామాలకు, అన్ని కర్మలకు మూలమైన బుద్ధిని, ఇంద్రియ సముదాయాన్ని నియమించి పక్షులను పంజరంలో బంధించినట్లు బంధించుకోవాలి. నా 2వ తల ఛేదిస్తారేమో, నా 3వ చెయ్యి విరగగొడతారేమో అని ఎవడూ భయపడడు. ఎందుచేత? అవి లేనే లేవు కనుక. ఒక వస్తువు రుచి తెలియని వానికి దాని యందు కోరిక జనించదు. ఒక మాట స్పృశించడం వల్ల, చూడడం వల్ల, వినడం వల్ల కోరిక కలుగుతుంది. న ఖల్వప్యర సంయస్య కామః క్వచన జాయతే సంస్పర్శాద్దర్శనాద్వాపి శ్రవణాద్వాపి జాయతే. శాంతి పర్వము 180:30. నువ్వు శ్రోత్రియ బ్రాహ్మణుడవడం చేత నువ్వెన్నడూ మద్యం ముట్టలేదు. చాలా రుచి అయిన లట్పాక పక్షుల మాంసం తినలేదు. అందుచేత వాటిని గూర్చి నువ్వెన్నడూ స్మరించవు. నిజానికి వాటంతటి రుచి అయిన పదార్థాలు ఏవీ లోకంలో లేవు. నా త్వం స్మరసి వారుణ్యా లట్వాకానాం చ పక్షిణాం తాభ్యాం చాభ్యధికో భక్ష్యో న కశ్చిద్విద్యతే క్వచిత్. శాంతి పర్వము 180:31. అదేవిధంగా ఆయా ప్రాణులు తినే అనేక విధాలైన ఆహారాలు ఉంటాయి. వాటిని నువ్వెన్నడూ తినలేదు. అందుచేత వాటిని గూర్చి ఎన్నడూ స్మరించవు. వినకుండా ఉండడము, స్పృశించకుండా ఉండడము, చూడకుండా ఉండడము, ఈ నియమమే పురుషునికి శ్రేయస్కరం. అప్పుడు వాటి మీద కోరికే ఉండదు. అప్రాసనమ సంస్పర్మమ సందర్శనమేవ చ పురుషస్వైష నియమో మన్యే శ్రేయో న సంశయః. శాంతి పర్వము 18:33. చేతులున్నవాళ్ళు, బలవంతులు, ధనవంతులు అయిన మనుష్యులను కూడా కొందరు మనుష్యులే దాసులుగా చేసుకొని కొట్టడం, బంధించడం మొదలైనవి చేస్తూ బాధిస్తుంటారు. అయితే వాళ్ళు, ఆ దాసులు కూడా క్రీడిస్తూనే ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. కొందరు బాహుబలం గలవాళ్ళు, విద్యావంతులు కూడా నీచమైన పనులకు ఒడికడుతూ ఉంటారు. ఎవరు చేసిన కర్మను పట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కాశ్యప, చేతుల్లేని వాళ్ళని, పక్షపాత పీడితులను, రోగాలతో బాధపడుతూ ఉన్న వాళ్లను చూస్తుంటే నీవు ఎంత మంచి స్థితిలో ఉన్నావో ఊహించుకో.
ఇంతకంటే మంచి లాభం ఏమి కావాలి? బ్రాహ్మణ, నీ దేహంలో వికారాలు ఏవీ లేవు, రోగాలు లేవు, అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. నిన్ను లోకంలో ఎవరూ ఇలాంటివాడు అలాంటివాడు అని నిందించడం లేదు. ఇంతకంటే ఏమి కావాలి? అందుచేత ధర్మాన్ని ఆచరించి జీవితాన్ని సార్థకం చేసుకో, ప్రాణాలు విడవకు. నక్క చెప్పిన మాటలన్నీ విన్న కాశ్యపుడు లేచి, ఆహా, నీవు ఎంత బుద్ధిమంతుడవు, నేర్పు కలవాడవు అని అంటూ ఆ నక్కను మెచ్చుకున్నాడు. మరుక్షణంలో ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో అలా బోధించిన వాడు సాక్షాత్తు దేవేంద్రుడని తెలుసుకొని వానిని పూజించాడు. ఓం తత్సత్.